నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. FT3 దీన్ని మనము ఫ్రీ ట్రై అయోడోథైరోనిన్ కూడా అంటాము. FT4 ఫ్రీ థైరాక్సిన్. ఇవి థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు వాటి లిస్ట్ లో భాగం అన్నమాట. వీటి ద్వారా థైరాయిడ్ ఫంక్షన్ బాగుందా లేదా చూస్తాము. ఎందుకంటే ఫ్రీ అన్బౌండ్ థైరాయిడ్ హార్మోన్స్ ఇవి. సో ఇవి ఎలా ఉన్నాయి, థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుందా లేదా, ఏమైనా డిసార్డర్స్ ఉన్నాయా లేదా, వీటి ద్వారా మనం కనుక్కోవడం జరుగుతుంది. సో ఎలా మెజర్ చేస్తామంటే FT3, FT4 ని మనం బ్లడ్ టెస్ట్ ద్వారా మెజర్ చేస్తాం. వీటి ద్వారా ఇది యాక్టివ్ ఫామ్ కదా, థైరాయిడ్ హార్మోన్స్ కి యాక్టివ్ ఫామ్ బ్లడ్ లో రక్త ప్రవాహంలో తిరుగుతుంటాయి. సో FT3, FT4, T3, T4 మెజర్ చేయాలి. వీటితో పాటు TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా మెజర్ చేయాలి. FT3, FT4 చేసినప్పుడు TSH తప్పకుండా చేయాలి. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేట్ చేయడానికి TSH అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు చేస్తున్నామంటే థైరాయిడ్ డిసార్డర్స్ ఉన్నాయా అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంటే హైపర్ థైరాయిడిజం అంటాము, అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అంటాము. ఈ టెస్ట్ ద్వారా మనము ఓవర్ యాక్టివ్ ఉందా, అండర్ యాక్టివ్ ఉందా, నార్మల్ ఉందా అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఇది కాకుండా థైరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటున్నవి మీకు పనిచేస్తున్నాయా లేదా అని కూడా కనుక్కోవచ్చు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, కరెక్ట్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది కనుక్కోవడం జరుగుతుంది. థైరాయిడ్ ఫంక్షన్ కూడా బాగుందా లేదా చూస్తారు. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ బాగుంటే ఓవరాల్ గా మీ హెల్త్ ఫంక్షన్ బాగుంటుంది. సో బాడీ బాగా పనిచేయాలంటే థైరాయిడ్ గ్లాండ్ చాలా బాగా పనిచేయాలి. అందుకని ఈ పరీక్షలు చేస్తే మీకు బాడీలో ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నవి థైరాయిడ్ వల్ల అవుతుందా, డిసార్డర్స్ వల్ల అనేది కనుక్కోవచ్చు. అసలు ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు, రిపోర్ట్ వచ్చింది ఎలా చూసుకుంటారు. ఇప్పుడు T3, T4 చాలా ఎక్కువ ఉంటే మీనింగ్ ఏంటంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంది, కానీ హైపర్ థైరాయిడిజం అంటారు. T3, T4 లో ఉన్నాయనుకోండి, తక్కువ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం ఉన్నట్టు. నార్మల్ T3, నార్మల్ T4 ఉన్నా TSH అనేది అబ్నార్మల్ ఉందనుకోండి, అలాంటప్పుడు పిట్యూటరీ గ్లాండ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ నుంచే TSH అనేది రిలీజ్ అవుతుంది. సో ఎలా చేస్తారు ఈ టెస్ట్? చాలా సింపుల్ టెస్ట్. మీ చేయి నుంచి ఒక వెయిన్ ఐడెంటిఫై చేసి దాంట్లో నుంచి రక్తం తీస్తారు. స్పెషల్ ప్రిపరేషన్ అనేది ఏమి ఉండదు. నార్మల్ గా ఏంటంటే మీరు ఆల్రెడీ థైరాయిడ్ మెడికేషన్ లో ఉంటే మీ డాక్టర్ ఆ థైరాయిడ్ మెడికేషన్ కంటిన్యూ చేయమంటారు. రిజల్ట్ వచ్చాక ఆ రిజల్ట్ వాల్యూని రెఫరెన్స్ రేంజ్ తో కంపేర్ చేస్తారు. నార్మల్ గా ఉన్నాయా లేవా అనేది ఆ రేంజ్ బట్టి ఆ హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయా లేదా చూసుకుంటూ మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ తక్కువ ఉంటే, నార్మల్ గా ఉంటే ఏమవుదు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్. మీ ఫర్టిలిటీ వర్కప్ లో ఇది చేయమంటే తప్పకుండా చేయించుకోండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ గురించి